యేసుకు మించిన దేవుడు లేడు. యేసే నిజమైన దేవుడు, యేసే పరిశుద్ధుడైన దేవుడు, యేసే ప్రేమగల దేవుడు, యేసే మన సృష్టికర్త అనడానికి యోగ్యుడు. యేసు అందరికీ కన్న తండ్రి. యేసుకు బావలు లేరు, బామర్దులు లేరు. దేవునికి స్తోత్రం. భార్య ఉంటే కదా బావలు బామర్దులు ఉండటానికి. బావ ఎప్పుడు వచ్చిందని పద్యాలు పాడటానికి లేరు. యేసు పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి. ఆయన సర్వలోకానికి రక్షకుడు. ఆయన యందు ఏ పాపమూ లేదు. పాపులందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసయ్య. యేసులాంటి దేవుడు లేడు, యేసులాంటి నీతిమంతుడు లేడు, యేసులాంటి పరిశుద్ధుడు లేడు. ఎందుకంటే నేను అన్ని చూసి చేసి వచ్చాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను మీకు. ఎంత చెప్పినా మళ్ళీ మూర్ఖంగా మీ ఇష్టం వచ్చినట్టు పోతా అంటే నాకు సంబంధం లేదు. నువ్వు సాక్ష్యం చెప్పావా లేదా అని అడుగుతాడు లెక్క. ఆడ చెప్పానో లేదో చూస్తున్నాడుగా. కాబట్టి ఇక నేను ఉత్తరవాదిని కాదు. ఇక మీ కర్మ మీదే. నేను